హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గుమ్మడికాయ హల్వా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా పంకిన్ని పీసెస్గా కట్ చేసుకొని గ్యాస్పై ఒక కడాయి పెట్టి అందులో ఈ పంకిన్ పీసెస్ వేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. ఈలోపు మనమైతే బెల్లం తీసుకొని పీసెస్గా చేసుకోవాలి. క్వాంటిటీ అనేది మీరు మెజర్మెంట్ తీసుకోండి. లైక్ ఎంత పంకిన్ తీసుకుంటున్నారు, దానికి తగినంత స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకోండి. ఇలాగ టోటల్ పీసెస్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఒకసారి పంకిన్ అయితే ప్లేట్ ఓపెన్ చేసి చూడాలి, లైక్ ఎలా ఉంది, ఉడికిందా లేదా అని చెప్పి. ఒకసారి పీసెస్ అన్నీ కింద నుంచి పై వరకు మొత్తం తిప్పుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కింద ఉన్న పీసెస్ కొంచెం కొంచెం బాయిల్ అయినాయి, పైన ఉన్నవేమో అలానే ఉన్నాయన్నమాట పీసెస్. కొంచెం సేపు తర్వాత వాటరింగ్ అనేది వస్తుంది, వాటర్ పైకి వస్తుంది. ఆ పీసెస్ అనేవి అంత ఈజీగా అయితే మెత్తగా అవ్వవు కాబట్టి మనమే స్మాష్ చేసుకోవాలన్నమాట. వాటిని స్మాషర్ తీసుకొని ఆ పీసెస్ అన్నిటినీ స్మాష్ చేసుకోవాలి. టోటల్గా స్మాష్ అయిన తర్వాత ముందుగా మనమైతే బెల్లం తీసుకొని పెట్టుకున్నాము కదా పక్కన, అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి చెప్పాను కదా, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గించండి. ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళైతే స్వీట్నెస్ కోసం ఎక్కువగా వేసుకోండి, నో ప్రాబ్లం. ఇందులో ఇలాచీ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది ఆప్షనల్ అనమాట, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం గుమ్మడికాయ హల్వా అంటే. మీలో ఎంతమందికి ఇష్టం? ఇందులో ఇంకా అడిషనల్గా క్యాషూ నట్స్ అండ్ బాదం, కిస్మిస్ ఇలాంటివి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తినేటప్పుడు.